ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్న ప్రభా. మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నైనా ప్రభా, నీ మనసును, నీ హృదయంను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునుడైన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చు నీకు కృపయు చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఏంటంటున్నాడు? మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల మీ భూఫలమును, మీ గర్భఫలమును, మీ మందలను, మీరు మేపు గొర్రెలను కూడా ఆశీర్వదింపబడునని. ఎప్పుడు దేవుని నిధులను అనుసరించి నడుచుకునేటప్పుడు మన గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది, మన భూఫలము ఆశీర్వదింపబడుతుంది. ఒకవేళ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ రోజున మనము ఎలాగ ఉండగలుగుతామంటారా? దేవుని ఆశీర్వాదం ఉండబట్టే కదా ఈ రోజున ఎంతోమంది ధనికులు నిద్రించి ఉన్నారు, ఎంతోమంది పేదలు నిద్రించి ఉన్నారు, ఎంతోమంది చనిపోయి ఉన్నారు. కానీ దేవుని కృప ఉండబట్టే మనం ఎలాగ ఉన్నాం. మన గర్భఫలమును దీవిస్తానంటున్నాడు దేవుడు. గర్భఫలము, నీ భూఫలమును దీవిస్తాను, ద్రాక్షారసమును, నూనెను కూడా, పశువులను, మందలను, మేకలను కూడా, సమస్తమును కూడా దేవుడు దీవిస్తానని అంటున్నాడు. మనము దీవెనలు పొందుకునే వారిగా ఉంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనకే తెలుస్తుంది. ఎవరిని కూడా చెప్పక్కర్లేదు, ఎవరిని కూడా అనక్కర్లేదు. మనం ఆశీర్వాదములు పొందుకునే స్థితిలో ఉన్నాము. ఎలా ఉన్నాం? మనం కడవరి దినాలలో ఉన్నాము, మనం చెడ్డ దినాలలో ఉన్నాము. మనము సమయమును పోనీయక మనం సద్వినియోగం చేసుకుని దేవుని నిధులను, దేవుని ఆశీర్వాదములను పొందుకునే వారిగా ఉందాం. మనం ఎప్పుడూ కూడా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. ఎలాగూ దేవుడు ఆశీర్వదిస్తే ఏంటది? సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని అన్నారు. మగవానికే గాను ఆడవానికే గాను ఒక గొడ్డైనను కూడా గొడ్రాలైనను కూడా ఉండదు అని అన్నాడు. నేను స్త్రీలలో ఆశీర్వదింపబడిన ఎలిజబెత్ ఏం చేసింది? స్త్రీలందరికంటే కూడా ఆశీర్వదింపబడినదైంది. మా హన్నా కూడా అలాగే ఆశీర్వదింపబడినది. మరియమ్మ గారు కూడా అలాగే ఆశీర్వదింపబడారు. అందరికీ అంటే కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. మగవారికైనాను ఆడవారికైనాను ఎవరికైనా సరే దేవుడు ఆశీర్వాదం. గొడ్డుతనం ఉండదని అంటున్నాడు. పశువులలోనైనాను మందలలోనైనా ఎందులో అయినా సరే గొడ్డుతనము ఉండదు, మీరు ఆశీర్వదింపబడును అని అంటున్నాడు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తిలోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని కూడా నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపేదని. ఎలాగూ దేవుడు మనలను ఆశీర్వదించి సర్వ రోగములన్నిటిని కూడా తీసివేసి దేవుడు సర్వంలో మనల్ని ఎవరైతే శత్రువులుగా చూస్తున్నారో, ఎవరైతే మనలను తిట్టాలి కొట్టాలి అని అనుకుంటున్నారో వారందరికంటే దేవుడు మనలను ఉన్నత స్థితిలో ఉంచుతానని. ఎప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు? తలగా ఉంచుతాను కానీ మిమ్మల్ని నేను తోకగా ఉంచున్నాను అన్నాడు. మనల్ని తలగా ఉంచినప్పుడు మనం దేవునికి ఏమి చెల్లించాలి? ఏమి ఇస్తున్నాం? ఎప్పుడు కూడా దేవుడే దగ్గర నుంచి తీసుకోవడమే కానీ దేవునికి తిరిగి మనం ఏమి చెల్లించొద్దాం. దేవుడు మనకి ఎంత ఆశీర్వాదమును ఎంత ఇది ఇస్తున్నాడు అంటే దేవునికి మనం తిరిగి ఏం చెల్లిస్తున్నాం? ఒక్కసారి మన హృదయాల్లో మనము రోగములన్నిటి నుంచి కూడా తప్పిస్తానంటున్నాడు. వ్యాధులన్నిటిని కూడా దూరపరుస్తానన్నాడు. శత్రువులందరి మీద కూడా మనకి జయమునిస్తాను, వారందరి మీదను కూడా నేను చంపేదనన్నాడు. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త జనులు నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారిని దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకు ఉరి అగును. ఎలాగూ
మనకి దేవుడు మరి నీ దేవుడైన యెహోవా ఏం చేయుచున్నాడు, అప్పగించిన పని సమస్త జనములకు బొత్తిగా నాశనం చేయుచున్నాను అంటాడు. వారందరికంటేను కూడా దేవుడు శత్రువులు ఎంతమంది మన మీదకి వచ్చినా సరే దేవుడు వాళ్ళందరినీ కూడా తొలగిస్తానంటున్నాడు, వారందరి నుంచి కూడా తప్పిస్తానంటున్నాడు. 10,000 మంది నీ పైన పడినను, 100 ఇటు కుడి పక్కన పడినను కూడా దేవుడు మనలను కాచి కాపాడుతానంటున్నాడు. దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ పండుగ దినాలలో మనల్ని ఎలాగ ఉంచేయాలంటే ఆయన కృపయే, ఆయన దయయే, ఆయన దీవెనలే. మన గొడ్లను కానీ మన పశువులను కానీ ఎవరినైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన సమాధానమునే బట్టే మనం ఇలాగ సజీవ రెక్కల మీద ఉన్నాము. మనము దేవుని యందు మనకి కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునికి ఏమిచ్చి కూడా మనము తీర్చుకోలేము, ఏమిచ్చి ఆయన రుణమును మనము తీర్చలేము, ఏది కూడా దేవునికి చెల్లించి మనము కానీ ఈ మాటలను మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నాయన ప్రభ, మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభ, ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచిన ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన ప్రభ. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. పిల్లలు లేని పిల్లలు దయచే ప్రభు, ఉద్యోగుల కోసం చూస్తున్న వారికి ప్రభు, ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి, అంగవైకల్యం, చెవిటి వారిని, మోగవారిని, గుడ్డి వారిని, ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మాకు తెలిసిన వారే కానీ తెలియని వారు కానీ ప్రభ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఎన్నో దిక్కుల, ఎన్నో చోట్ల ప్రభ పండుగలు జరుగుతుండగా ప్రభ, వాటన్నిటికి ప్రభ సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఆ కార్యక్రమాలన్నీ కూడా సఫలతను దయచేయమని ప్రభ. ఇంకని ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము, దుష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచిన వారికి, వినిచిన వారికి సదాకాలమని కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.